హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజేశేఖర్ డైలీ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు నా మ్యారేజ్ సారీస్ అయితే చూపిస్తానండి. నేను చాలా మంచి క్వాలిటీ ఉన్నవి అండ్ మంచి డిజైన్ ఉన్నవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే తీసుకుంటానండి. అండ్ ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్లకి ఏ చీర కొనుక్కోవాలి ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ కలర్ తీసుకోవాలి, ఎలాంటి డిజైన్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. నా సారీస్ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అండ్ నేను వాటి మీద బ్లౌజెస్కి వేపించిన మగ్గం వర్క్ డిజైన్ కానీ ఎలా ఉందో చూడండి. ఆ వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. నా సారీస్ అయితే మీకు బాగా నచ్చుతాయి. ఫస్ట్ అయితే నేను నా పెళ్లి చీరతో స్టార్ట్ చేస్తానండి. ఇదైతే క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. బార్డర్ అయితే పెద్దగా వచ్చిందండి. అండ్ చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకు మా అత్తగారు అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ అయితే మీరే చెప్పాలండి, నేనైతే చెప్పాను, మీరే గెస్ చేయండి. అండ్ దీని మీద బ్లౌజ్ అయితే నేను దీని మీద వచ్చిందైతే కుట్టించుకోలేదండి, వేరే బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. మగ్గం వర్క్ వేయించుకున్నాను. మగ్గం వర్క్ కూడా చాలా బాగా వేశారు మా సైడు. ఇలా క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ అయితే వేయించానండి. కింద అయితే ఇలా పూసలు పెట్టించాను బ్లౌజ్కి. నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి. పెళ్ళిలో ఇది వేసుకుంటే మాత్రం అద్దినట్టుగా ఉంది. అసలు పెళ్లి చీరకైతే చాలా బాగా సెట్ అయింది. ప్లస్ థ్రెడ్స్ అయితే కంపల్సరీ అండి. థ్రెడ్స్ అయితే కంపల్సరీ. ఏ బ్లౌజ్ కన్నా పెళ్లి సారీస్కి థ్రెడ్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే మనకి కొంచెం లూజ్ అయినా కానీ అన్కంఫర్టబుల్గా అనిపించినా కానీ థ్రెడ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి. అంటే అంత ఇబ్బంది అనిపించదు. ప్లస్ లూజ్ అయినా కానీ మనకి ఫిట్ అయ్యి మంచిగా ఉంటుందన్నమాట. ఈ బ్లౌజ్ అయితే ఇలా కుట్టించాను నేను. అండ్ సెకండ్ అయితే నా రిసెప్షన్ సారీ అండి. ఇలా పర్పుల్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నాను. పర్పుల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి పర్పుల్ రెడ్ ఇలా అయితే తీసుకున్నానండి. దీనికి కూడా పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ పల్లూస్కి అయితే నేను ప్రతి సారీకి పల్లూస్కి అయితే ఇలా పెట్టించానండి. నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ దీని మీద కూడా బ్లౌజ్ నేను మగ్గం వర్క్ వేయించాను. దీని మీద వచ్చిన బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదండి. నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ అయినా ప్రైస్ అయినా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు దొరికిందండి. ఇదైతే నేను 11,000 పడింది నాకు. నేను చెన్నై షాపింగ్ మాల్ అయితే ఈ సారీ తీసుకున్నాను. 11,000 పడ్డది నాకు. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదైతే బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే ఇలా కుట్టిపించాను రిసెప్షన్ శారీకి. ఇది ఇలా మగ్గం వర్క్ అయితే చాలా నీట్గా వేశారు. అసలు చాలా బాగా కుదిరింది బ్లౌజ్ కూడా నాకు. ప్రతి బ్లౌజ్కి థ్రెడ్స్ అయితే కంపల్సరీ అండి. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఎన్ని శారీస్ కొన్నా కానీ ఎన్ని కలర్స్లలో కొన్నా కానీ ఎల్లో కలర్ శారీ మాత్రం పక్కా కొనాల్సిందే. ఎందుకంటే ఎల్లో కలర్ శారీ అనేది మనం ఎంతమందిలో ఉన్నా కానీ ఈ కలర్ అయితే మనల్ని ఇలా అట్రాక్టివ్గా అయితే చూపిస్తుందండి. అందుకే నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. ఎల్లో కలర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ అయితే బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా బ్లూ కలరే వచ్చింది మీకు. కానీ దీని మీద బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు, మగ్గం వర్క్ బ్లౌజే వేయించుకున్నాను. చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇలా వచ్చే శారీ అయితే చాలా షైనింగ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కట్టుకుంటే మాత్రం అందరిలో మీరే హైలైట్ అవుతారు. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి. ఇలా కుట్టించాను. కాకపోతే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టేశారు. మగ్గం వర్క్ అయితే నేను చెప్పింది అయితే వేయలేదు. దీనికి మగ్గం వర్క్ ఇలా గ్రీన్ కలర్ అయితే మధ్య మధ్యలో వచ్చింది. నాకు ఇది కొంచెం అంతగా సెట్ కాదేమో అనిపించింది. ఒకసారి అయితే వేసుకున్నానండి, నాకు అంత సెట్ కాదేమో అనిపించింది. సో నేను ఏం చేశానంటే మళ్ళీ శారీ మీద బ్లౌజ్ అయితే కుట్టించేసుకున్నాను. ఇలాగా నాకు శారీ మీద బ్లౌజ్ బాగా సెట్ అయింది. హాఫ్ హ్యాండ్స్ మంచిగా సెట్ అయింది, షార్ట్ హ్యాండ్స్. ఈ శారీ వచ్చేసి 7,000 పడిందండి నాకు. చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నా. 7,000 పడింది నాకు. అండ్ నెక్స్ట్ ఈ శారీతో పాటు నేను ఇంకో శారీ కూడా తీసుకున్నానండి. అది గ్రీన్ కలర్ అండి. మనకి ఎల్లో గ్రీన్ అయితే పక్కా ఉండాల్సిందే. ఈ గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇలా శారీ మొత్తం వచ్చింది అనమాట. అండ్ పింక్ కలర్ బార్డర్ పెద్దగా వచ్చింది. పింక్ కలర్ బార్డర్ దీని మీద కూడా నేను మగ్గం వర్క్ వేయించాను. కాకపోతే ఆ బ్లౌజ్ నాకు అంత సెట్ కాలేదు అనిపించింది. ఇలా అన్నిటికైతే పల్లూస్కి అయితే ఇలా పెట్టించానండి. ఇది కూడా 7,000 పడింది. నేను ఎల్లో శారీ ఈ శారీ రెండు ఒకేసారి తీసుకున్నాను. 7,000 చిన్న షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను. క్వాలిటీ అయినా ప్రైస్ అయినా కానీ చాలా బాగుందండి. అండ్ అన్ని పట్టు శారీస్ అయినా అని మా మమ్మీ అనింది. అన్ని పట్టు శారీసే తీసుకుంటా, ఒకటి ఫ్యాన్సీ శారీ అయితే తీసుకో బాగుంటుందని మా మమ్మీ అయితే నా కోసం ఒక ఫ్యాన్సీ శారీ అయితే సెలెక్ట్ చేశారు. అది ఇదేనండి. ఇదైతే పీచ్ కలర్ శారీ అండి. అసలు ఎంత బాగుందంటే ఈ శారీ చూడగానే తీసేసుకోవాలనిపించింది నాకు ఈ శారీని. నాకైతే ఇది 4,000 పడదండి శారీ. దీని మీద బ్లౌజ్ నెక్తో వచ్చిందనమాట. సో దీని మీద ఎలాంటి వేరే బ్లౌజ్ కుట్టిపించడానికి వీల్లేదు. బ్లౌజ్ ఇదే కుట్టించుకున్నాను, సింపుల్గా కుట్టించుకున్నాను. చాలా నీట్గా కుట్టారు. కుట్టడం కూడా నా బ్లౌజ్ ఇలా అయితే వచ్చింది. నెక్ వెనకాల చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కట్టుకుంటే. ఏదైనా బర్త్డే పార్టీస్ కన్నా కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కన్నా ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా అందంగా ఉంటారండి. ఇదైతే నా శారీ కలెక్షన్ అండి. ఇంకా ఉన్నాయి శారీస్. మీకు ఈ శారీస్ నచ్చితే ఇంకా శారీస్ చూపించాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నా శారీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.